పాస్టర్ మైకేల్ ఆ రోజు అనుకోకుండా వేరొక ప్రాంతంలో సువార్త సభల నిమిత్తం తన బైక్ పై ఒక్కడే ఒంటరిగా ప్రయాణమయ్యాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటల. అది హైవే, వాహనాలతో రద్దీగా ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక సడన్ గా ఏమైందో తెలియదు, కానీ వెనుక నుండి వేగంగా ఒక కారు వచ్చింది. మైకేల్ బైక్ చేరిపోయింది. వెంటనే మైకేల్ రోడ్డు కట్టింగ్ పట్టుకోండి. తలకు గాయాలవుతాయి. ఆ సమయంలో ఎవరు కూడా అతన్ని చూడరు. తనకు గట్టిగా తగలడం వల్ల అతను చనిపోతాడు. మర్నాడు ఉదయం అక్కడికి ఒక వ్యక్తి వచ్చి చూసి వెంటనే పోలీసు వారికి సమాచారం అందిస్తాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. అతను ఎవరు అని అతని వివరాలు సేకరించి మీడియాకు సమాచారం అందిస్తారు. తర్వాత న్యూస్లో బైక్ యాక్సిడెంట్లో పాస్టర్ మైకేల్ అనే వ్యక్తి చనిపోయాడు అని ప్రచారం చేస్తారు. వెంటనే ఆ విషయం తెలుసుకున్న ప్రజలు, క్రైస్తవులు 100 మంది అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తారు. కానీ అక్కడ పరిస్థితి గమనించిన ప్రజలు అది యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలనే మైకేల్ను చంపి ఇక్కడ పడేశారు అని వారు అనుమానం వ్యక్తం చేస్తారు. వారి అనుమానం ప్రకారం సీన్ ఒకసారి వెనుకకు వెళ్తే మైకేల్ తన బైక్పై ఒక్కడే ఒంటరిగా ప్రయాణమయ్యాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. కొంత దూరం వెళ్ళాక అతనిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వెంబడిస్తారు. తర్వాత అతని బైక్ని క్రాస్ చేసి వాళ్ళ దగ్గరున్న కర్రలు, రాడ్లతో మైకేల్ను ఆ మనుషులను కొట్టి పడేస్తారు. కానీ మైకేల్ అక్కడ నుండి తప్పించుకుని వెళ్తాడు. మళ్ళీ వాళ్ళ కారులో అతను వెంబడించి వెనుక నుండి వేగంగా వచ్చుట బైక్ని గుద్ది వెళ్ళిపోతారు. అప్పుడు మైకేల్ రోడ్ పక్కన పడిపోయి ఉంటాడు. ఇదంతా ప్రజలు ఊహించిన ఊహాగానాలు మాత్రమే. ఏదేమైనా మనమంతా అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ప్రభువును ప్రార్థిద్దాం.